కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రియమైన నెల. ఈ నెలలో వచ్చే ప్రతి సోమవారం ప్రత్యేకమైనది. కానీ కోటి సోమవారం మాత్రం ఒక రహస్యమైన శక్తి ఉంది. ఎందుకు ఈరోజు చేసిన పూజ కోట్ల రెట్ల పుణ్యం ఇస్తుంది? ఎందుకు ఈ దీపం వెలిగిస్తే మన కర్మలు కరిగిపోతాయి? ఈరోజు వీడియోలో కోటి సోమవారం వెనుకున్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలు తెలుసుకుందాం. కార్తీక మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రం వచ్చేదాన్ని కోటి సోమవారం అంటారు. ఈరోజు చంద్రుడు శివతత్వంలో సరిగ్గా సింక్లో ఉండే సమయం. చంద్రుడు మన మనసుకు, శివుడు మన ఆత్మకు ప్రతీక. అంటే ఈరోజు మన ఆత్మ మనసు రెండు సమానంగా శుద్ధమవుతాయి. అందుకే ఈ రోజున చేసే జపం, పూజ, దీపం కోటి పుణ్య ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి. శివ పురాణంలో ఒక కథ ఉంది. ఒకప్పుడు ఒక పాపాత్ముడు తన జీవితం అంతా దోషాలతో గడిపాడు. కానీ అతను ఒకరోజు అజ్ఞానంగా ఒక శివాలయం దగ్గర దీపం వెలిగించాడు. ఆ రోజు కోటి సోమవారం అయింది. ఆ చిన్న దీపం వల్ల అతని పాపాలు కరిగిపోయాయి. తర్వాత జన్మలో మహాత్మునిగా జన్మించాడు. ఇందుకే ఈరోజు ఒక దీపం వెలిగించిన కోట్ల దీపాల ఫలితం ఇస్తుందని అంటారు. కోటి సోమవారం రోజున దీపం వెలిగించడం కేవలం ఆధ్యాత్మికే కాదు, దీనికి సైన్స్ కూడా ఉంది. దీపం వెలిగించడం వల్ల మన పరిసరాల్లోని నెగిటివ్ అయాన్ల ప్రభావం తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది. అదే శివతత్వ శక్తి మనలోకి ప్రవేశించే సమయం. అందుకే ఆకాశ దీపం వెలిగించడం శాస్త్ర సంబంధంగా కూడా చాలా పవిత్రమైన చర్య. ఈరోజు తెల్లవారిని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. తర్వాత ఇంట్లో లేదా ఆలయంలో శివలింగం ముందు దీపం వెలిగించి ఈ మంత్రం జపించాలి. ఓం నమః శివాయ. తర్వాత బిల్వదళం, గంగాజలం, పాలు, తేనె, పంచామృతంతో శివుని అభిషేకించాలి. శివుని పూజించి సోమవారం వ్రత కథ వినడం, అన్నదానం చేయడం అత్యంత పుణ్యఫలం ఇస్తుంది. కోటి సోమవారం రోజున ఉపవాసం ఉండడం కేవలం పూజా విధానమే కాదు, ఇది ఒక శరీర డిటాక్స్ ప్రాసెస్. చంద్రశక్తి ప్రభావంతో మన మెదడులోని శాంతి హార్మోన్ సెరోటోనిన్ పెరుగుతాయి. మనిషి ప్రశాంతంగా మారి శివతత్వాన్ని సులువుగా లయపడుతుంది. కోటి సోమవారం అంటే మనలోని చీకటి కరిగిపోవడం, దీపం వెలిగించడం అంటే మనలోని అజ్ఞానాన్ని వెలిగించడం. ఈరోజు మన మనసు, శరీరం, ఆత్మ మూడు ఒకే రేఖలో కలుస్తాయి. అప్పుడు శివశక్తి మనలో మేల్కొంటుంది. అందుకే ఈరోజు కోటి పుణ్యం ఇచ్చే సోమవారం అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. టాక్స్ ఆఫ్ తన్వి. హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి.